Dear second inter economics students, welcome to the video class. Today we are going to fourth lesson agriculture sector essay questions. So we are discuss first question name is explain the importance of agriculture sector in the Indian economy. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత. సో introduction is agriculture plays a key and important role in the Indian economy. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత మరియు దాని యొక్క పాత్ర చాలా కీలకమైనది. అండ్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగము వెన్నుముక లాంటిది. Agriculture development is crucial for the economic development of India. సో భారతదేశ అభివృద్ధికి వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేది చాలా కీలకమైనది, ముఖ్యమైనది. ద ఫాలోయింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనము వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతని భారతదేశంలో చూద్దాం. సో the agriculture importance shows in these points. First point, share of agriculture in GDP. భారతదేశ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ నేషనల్ ఇన్కమ్ though decline from 56.5% in 1950-51 to 13.9% in 2013-14. Still, share is considerable. ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 13.9% కొనసాగుతూనే ఉంది. సో వ్యవసాయ రంగం యొక్క వాటా 1950-51లో 56.5% ఉంటే 2013-14లో 13.9% ఉంది. సో దిస్ ఈజ్ ద వెరీ బిగ్ షేర్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. బట్ ఇన్ డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా it is 2 to 3%. సో అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో 2-3% మాత్రమే ఉంటుంది ఆ దేశాల యొక్క జీడిపిలో. సో ద ఇండియన్ షేర్ ఈజ్ వెరీ లార్జ్ కంపారిజన్ టు డెవలప్డ్ కంట్రీస్ జీడిపి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్. అంటే వ్యవసాయ రంగం అనేది ఉద్యోగ అవకాశాలని, ఉపాధి అవకాశాలని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది. అగ్రికల్చర్ డామినేట్స్ ద ఎకానమీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఏ వెరీ హై ప్రపోర్షన్, దట్ ఈస్ 54.7% ఇన్ 2011 ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో ఇండియన్ అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళు 54% ఉన్నారు 2011, బట్ స్టిల్ 49% పాపులేషన్ వర్క్డ్ ఎంగేజ్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో దిస్ ఈజ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ సెక్టర్ ఇన్ రూరల్ ఏరియా పర్టికులర్లీ. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలను చూపించే వ్యవసాయ రంగం అనేది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంపార్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో అంతర్జాతీయ వర్తకము, వాణిజ్యంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో చూద్దాం. థర్డ్ పాయింట్, బై ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చర్ కమాడిటీస్ లైక్ కాటన్, టెక్స్టైల్, టొబాకో, షుగర్, జూట్, గూడ్స్, స్పైస్, కాఫీ, టీ, ఎక్సెట్రా. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ crops export to other countries. So India is earning about 55% of its foreign exchange. సో మొత్తం అంతర్జాతీయ వర్తకంలో వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా 55% విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాం.
So very importance in international trade. Next, fourth one is effective social safety net. మనకి సామాజికంగా రక్షణ కల్పించడంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర చాలా ఎక్కువ. ద అగ్రికల్చర్ సెక్టర్ యాక్ట్స్ యాజ్ అన్ ఎఫెక్టివ్ సోషల్ సేఫ్టీ నెట్. Hunger and poverty will be eliminated. Green revolution, white revolution, blue revolution in 1960-70 in India agriculture. So this type of revolution provide income and employment to the rural poorer by eradicating poverty. Poverty నిర్మూలించడానికి మరి పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ హరిత విప్లవము, అలాగనే పాల విప్లవము, అలాగనే చేపల పెంపకం యొక్క విప్లవం అనేవి, ఈ మూడు రకాల మార్పులు అనేవి మనకి సామాజికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడ్డాయి. దిస్ టైప్ ఆఫ్ చేంజెస్ ప్రొవైడ్ టు ది అగ్రికల్చర్ సెక్టర్ సోషల్ for the social safety net. Next, fifth one, food supplier of the expanding population. సో పాపులేషన్ పెరిగే కొద్దీ ఆహార పదార్థాల యొక్క సప్లైని పెంచడానికి దోహదం చేసింది వ్యవసాయ రంగం. ద హంగర్ ఇండెక్స్ షోస్ దట్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 55 అవుట్ ఆఫ్ 76 కంట్రీస్. భారతదేశం అనేది మొత్తం ఆకలిని ఎదుర్కొనే పేద దేశాల్లో 76 దేశాల్లో 55వ దేశంగా ఉంది. అకార్డింగ్ టు FAO, ఇండియా ఈజ్ హంగర్ ఎఫెక్టెడ్ కంట్రీ. సో FAO ప్రకారము మరి భారతదేశం అనేది ఒక ఆకలి ప్రభావిత దేశము. The per capita available of food grains is only 468.9 grams per day in 2013. 2013లో రోజుకి ఒక్కొక్క వ్యక్తి తీసుకునే తలసరి ఆహారము 468.9 గ్రాములు. The total production of food grains is to be increased to 55 million tons. అంటే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ 255 మిలియన్ టన్నులు వరకు పెరుగుతున్నప్పటికీ, బట్ దేర్ మే బీ ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ ఇన్ ఇండియా. సో ఆహార ధాన్యాల సంక్షోభం అనేది సప్లై విషయంలో మనకి ఎదురవుతుంది. బికాజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, బట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ విల్ బీ నాట్ ర్యాపిడ్ ఇంక్రీజ్. సో per capita food grains has declined. Sixth one, role of agriculture in the Indian industrialization. సో పారిశ్రామికీకరణలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఎలా ఉంది అంటే, పారిశ్రామికంగా అభివృద్ధి అవ్వడానికి వ్యవసాయ రంగం ఏ విధంగా దోహదపడుతుంది? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లైక్ కాటన్, జూట్, షుగర్, edible oil, etc. directly depend on agriculture for raw materials. వ్యవసాయ ఉత్పత్తులు ముడి పదార్థాలుగా కొన్ని పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాయి డైరెక్ట్గా, ప్రత్యక్షంగా. ఉదాహరణకి తీసుకుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, జనపనార పరిశ్రమలు, పంచదార పరిశ్రమలు, అలాగనే ఎండిబుల్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్లీ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడతాయి. సిమిలర్లీ హ్యాండ్లూమ్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, రైస్ అండ్ ఫ్లోర్ మిల్స్ ఎక్సెట్రా ఆల్సో డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. ఇవే కాకుండా హ్యాండ్లూమ్ సంబంధించినవి, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినవి, ఉద్యానవనాలకు సంబంధించినవి, రైస్కు సంబంధించి ఫ్లోర్ మిల్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో 50% industrialization depend upon agriculture raw material. The development of agriculture sector helps to development of industrialization. So పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రియల్ సెక్టర్ హెల్ప్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయి. సో దీస్ ఆర్
agriculture sector and industrial sector both are interdependent sectors because of industrial equipment also help to the agriculture development. Seventh one, market for industrialization. In India, developing country like India, still 60% of population live in rural area. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, గ్రామాల్లో ఇప్పటికీ 60% ప్రజలు నివసిస్తున్నారు. ఇఫ్ అగ్రికల్చర్ డెవలప్స్, ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ రూరల్ పీపుల్ ఇంప్రూవ్స్. సో అగ్రికల్చర్ డెవలప్ అయ్యే కొద్దీ గ్రామీణ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. దెన్ ద మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఆల్సో ఇంక్రీజ్. సో అప్పుడు పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది మార్కెట్లో. ఎయిత్ వన్, అదర్ ఫ్యాక్టర్స్. Apart from the above factors, following also suggest the importance of agriculture in India. సో పైన మనం వివరించిన అంశాలే కాకుండా మరికొన్ని అంశాలు వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఫస్ట్ వన్, ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హెల్ప్ టు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్. సో వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేది రవాణా రంగానికి చాలా ముఖ్యమైనది. బ్యాంకులు కూడా విస్తరించడానికి, బ్యాంకింగ్ రంగం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడానికి దోహదం చేసింది. సో దాదాపు నియర్లీ 70% ట్రాన్స్పోర్ట్ సెక్టర్ డిపెండ్ అపాన్స్ అగ్రికల్చర్. నెక్స్ట్ 1/3 బ్యాంకింగ్ అకౌంట్స్ ఆల్సో హెల్ప్ టు అగ్రికల్చర్ హోల్డర్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ద కంట్రోల్ ఆఫ్ మైగ్రేషన్ పీపుల్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. పట్టణాలకు వెళ్ళే ప్రజలు, వలస వెళ్ళే ప్రజల్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి ద్వారా. థర్డ్ వన్, బై సప్లయింగ్ ఫుడ్ అండ్ ఫోడర్ టు ది క్యాటిల్. సో నాట్ ఓన్లీ హ్యూమన్స్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ హెల్ప్ టు ది క్యాటిల్. అంటే పశువులకు మేత పంపించడం అనేది, మేత దొరకటం అనేది. నాట్ ఓన్లీ క్యాటిల్ అండ్ హ్యూమన్స్, ఆల్ లివింగ్ థింగ్స్ depend upon agriculture production for the food. Next, fourth one, to encouraging farm tourism in rural area. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పర్యాటక ప్రాంతాలు అనేవి డెవలప్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఫార్మ్ టూరిజం డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టు ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం కాపాడటానికి వ్యవసాయ రంగం బాగా ఉపయోగపడుతుంది. సో టు అగ్రికల్చర్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ. అన్ని పక్షులు జంతు జాతులు, జీవజాతులు, సరీసృపాలు ఇవన్నీ కూడా బ్రతకాలంటే వ్యవసాయ రంగం అవసరం. నెక్స్ట్, టు గవర్నమెంట్ మోర్ ఫండ్స్ అలోకేషన్ బై అగ్రికల్చర్ ఇన్ బడ్జెట్. సో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించే ఫండ్స్ని బట్టి కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఇండియన్ అగ్రికల్చర్ క్రాప్ యాజ్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్. భారత వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తులకి అంతర్జాతీయ స్థాయిలో మంచి రెప్యుటేషన్ ఉంది. Thus, conclusion. Thus, the above points clearly shows the importance of agriculture in the Indian economy. మనం పైన వివరించిన అంశాలన్నిటిని బట్టి చూస్తే భారత వ్యవసాయ రంగము ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యత ఉంది. సో ఇట్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ essay question from 4th lesson. So carefully listen and read and perfectly write. Thank you for watching this video.